నారా లోకేష్ ఇప్పుడు ఈ యువ నాయకుడి పేరు ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనం. సుదీర్ఘ పాదయాత్రతో కూటమి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు పాత్రను కీలకంగా పోషించారు చినబాబు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదుగుతున్న లోకేష్ పార్టీలో ప్రభుత్వంలో పట్టు పెంచుకుంటున్నారా? తనను గేలి చేసిన వైసీపీకి చెంపపెట్టు అన్నట్లుగా ఎదిగిన లోకేష్ టీడీపీలో భవిష్యత్ నాయకత్వానికి బాటలు వేసుకుంటున్నారా? ఏపీ రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ మిత్రపక్షాలకు మరింత గౌరవం కల్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకెళ్తున్నారా? నారా లోకేష్ ఈ పేరు ఇప్పుడు ఏపీలో చాలా పవర్ఫుల్. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లీడర్గా, చంద్రబాబుకు రాజకీయ వారసుడిగా లోకేష్ ప్రయాణం సాగుతోంది. ఇంకోవైపు ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో తనదైన మార్కు చూపిస్తున్నారు నారా లోకేష్. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నారా లోకేష్ రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ వచ్చింది. ఆనాడు వైసీపీ నేతల నుంచి దారుణమైన వ్యాఖ్యలతో కూడిన అవమానాలన్నింటినీ తట్టుకొని వైసీపీని ఢీకొట్టి రాజకీయ చదరంగంలో నిలబడి కలబడి గెలిచిన నాయకుడు లోకేష్. తనకు పప్పు అని ఎవరైతే ముద్ర వేశారో ఈ ఎన్నికల్లో వారందరినీ చిత్తుగా ఓడించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసిన నారా లోకేష్ వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. 175కు 175 సీట్లు గెలిచేస్తాం, లోకేష్ను చంద్రబాబును సైతం ఓడిస్తామంటూ బీరాలు పలికిన జగన్ అండ్ కోను కోలుకోలేని దెబ్బ కొట్టాడు లోకేష్. తాను పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకుల అవినీతి బాగోతాలను బయటపెట్టి ప్రజలను చైతన్యపరుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పార్టీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ కేడర్లో నమ్మకాన్ని కలిగిస్తూ రాజకీయ పోరాటం చేశారు లోకేష్. తన తాత నందమూరి తారక రామారావు పలుమార్లు సీఎంగా పనిచేసినా తన తండ్రి 4వ పర్యాయం సీఎం అయినా ఏ కోసాన ఆ గర్వం లోకేష్లో కనిపించదు. కార్యకర్తలను ప్రేమగా చూసుకోవడంలోనూ, పార్టీ కోసం అండగా నిలబడ్డ వారికి సపోర్ట్ అందించడంలోనూ లోకేష్ తనకు తానే సాటి. ముఖ్యంగా రాజకీయ పార్టీల పరిస్థితులను ఒకసారి గమనిస్తే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుంది అన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. చంద్రబాబు అయినా, లోకేష్ పార్టీలోకి వచ్చిన తర్వాతైనా కార్యకర్తలను కన్నబిడ్డల్లా చూసుకునే పరిస్థితి ఉంది అన్నది ఎప్పటినుంచో వినిపించే మాట. పార్టీ అగ్రనాయకత్వానికి కార్యకర్తలకు మధ్య ఎటువంటి అడ్డుగోడలు లేకుండా, కోటరీలు లేకుండా నేరుగా కార్యకర్తలను కలిసి వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే పరిస్థితి టీడీపీలో ఉంటుంది అన్నది అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు చెప్పే మాట. వైసీపీ హయాంలో దాడులకు గురై కేసులు పెట్టించుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పసుపు సైనికులను 2024 ఎన్నికలకు సిద్ధం చేయడంలో లోకేష్ కీ రోల్ పోషించారు. కార్యకర్తలకు ధైర్యం, భరోసా కల్పించారు. దీంతో టీడీపీ క్యాడర్లో సైతం లోకేష్ నాయకత్వంపై నమ్మకం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన లోకేష్ తెలుగుదేశం పార్టీ శ్రేణులలో జవసత్వాలు నింపి వైసీపీ దారుణంగా ఓడిపోవడంలో తన వంతు కృషి చేశారు. గతంలో లోకేష్ను వైసీపీ నాయకులు పప్పు అంటూ రకరకాల విమర్శలు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయితే పరాజయం పాలయ్యారో అదే నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో రికార్డు స్థాయిలో విక్టరీ సాధించారు చిన్నబాబు. దీంతో లోకేష్ను హేళన చేసిన వారికి, ఆయనను తక్కువ చేస్తూ మాట్లాడిన వారికి అదొక చెంపపెట్టు అని చెప్పొచ్చు. రాజకీయాల్లో గెలుపోటములు శాశ్వతం కాదు, కానీ తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమతో గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు చేసిన హడావుడి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను, లోకేష్ను కించపరుస్తూ మాట్లాడడం, హేళన చేయడం, అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ కోతలు కోయడం అందరం విన్నాం. అయితే పవన్ కళ్యాణ్ కూటమిని ఏర్పాటు చేయడంలో కీరోల్ పోషించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే నిర్ణయం తీసుకుని 3 పార్టీలను ఐక్యం చేశారు.
చంద్రబాబు జైల్లో ఉన్న తరుణంలో పవన్ తీసుకున్న నిర్ణయం లోకేష్ను కదిలించింది. రాష్ట్రం కోసం నిస్వార్థంగా త్యాగానికి సిద్ధపడ్డ పవన్ కళ్యాణ్ అంటే లోకేష్కి ఎంతో గౌరవం. పవన్ కళ్యాణ్ను తాను అన్నగా భావిస్తున్నానని లోకేష్ చేసిన కామెంట్ల పట్ల జన సైనికులు సైతం లోకేష్ పట్ల సదభిప్రాయం కలిగించాయి. ఒక పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ను నిలబెట్టడంలో ఆయన నాయకత్వ లక్షణాలు దోహదం చేశాయి. అయితే లోకేష్ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీతో ఎంత కఠినంగా ఉంటారో మిత్రపక్షాలతో అంత సఖ్యతగా కనిపిస్తారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తరువాత లోకేష్ పరిపాలనా తీరు, యువతకు ఉద్యోగాలు కల్పించాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి అనే లక్ష్యంతో చినబాబు వేస్తున్న అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయాయి. గతంలో చంద్రబాబు ఐటీ కంపెనీలను తీసుకువచ్చి హైదరాబాద్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అనేక ప్రముఖ కంపెనీలను తీసుకువచ్చిన చంద్రబాబు కేవలం ఐటీ ఉద్యోగులకు మాత్రమే కాదు, పరోక్షంగా కూడా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించడానికి కారణమయ్యారు. ఇప్పుడు లోకేష్ ఐటీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే స్థాయిలో ఇంకా చెప్పాలి అంటే అంతకు మించి ఐటీ కంపెనీలు తీసుకురావాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అమెరికా పర్యటనలో అనేక కంపెనీలను లోకేష్ ఆకర్షించారు. లోకేష్ రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే అనేక అవమానాలు దాటుకుని మరీ వైసీపీ నాయకులు చేసే వికృత కామెంట్లను తట్టుకుని నిలబడి మరీ ఈ స్థాయికి చేరుకున్నారు. మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయం సాధించి తనని తాను ప్రూవ్ చేసుకున్న నారా లోకేష్ తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడిగా ఎదిగారు. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడానికి పవన్, చంద్రబాబు ఎంతటి కారణమో తన పాదయాత్రలో లోకేష్ కూడా కూటమి గెలుపులో అంతే కారణమయ్యారు. మొదట్లో లోకేష్ పనితీరు, ఇప్పుడున్న పనితీరు బేరీజు వేసుకుంటే చాలా తేడా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రసంగాలు చేస్తూ మాస్ లుక్తో లోకేష్ కనిపించారు. జగన్ సర్కారు వైఫల్యాలపై పదునైన విమర్శలు చేస్తూ లోకేష్ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా మారారు. రాటుదేలిన నాయకుడిగా లోకేష్ పరిణితి చెందారు. తాను ఒక నియోజకవర్గం నేతగా కాకుండా రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించారు. తన పాదయాత్రతో ఏపీ ప్రజల నిజమైన సమస్యను తెలుసుకున్నారు. వైసీపీని ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడు నారా లోకేష్ అని చెప్పాల్సిందే. 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక్క నిమిషం కూడా విశ్రమించలేదు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లోకేష్ ప్రాధాన్యత పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో కీలకంగా ఉన్న లోకేష్ కేబినెట్ కూర్పులో సైతం కీ రోల్ పోషించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. మొత్తంగా చూస్తే పార్టీలో, ప్రభుత్వంలో లోకేష్ పట్టు బిగిస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీకి ఫ్యూచర్ లీడర్ కావడంతో ఆయనకు ప్రాధాన్యత కూడా అదే రేంజ్లో దక్కుతోంది. చంద్రబాబు సైతం లోకేష్కు బిగ్ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే దశాబ్ద కాలానికి పైగా రాజకీయాల్లో ఉన్న లోకేష్కు టీడీపీలో మంచి పట్టుంది. నాయకుల నుండి కార్యకర్తల వరకు అందరిలోనూ గ్రిప్ ఉంది. ఇక ఇప్పుడు ప్రభుత్వంలో చాలా వరకు లోకేష్ ప్రమేయం లేకుండా ఏ పని జరగకపోవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీలో బాబు తర్వాత లోకేష్ కీలక నాయకుడిగా ఎదగడం లాంఛనమే. ఆయన పనితీరే ఆయనకు పార్టీలో అధిక ప్రాధాన్యత దక్కడానికి కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు. మంగళగిరిలో ఓడినప్పుడు కుంగిపోలేదు. వైసీపీ నేతల వికృతమైన కామెంట్లకు బెదిరిపోలేదు. పోరాట పటిమను పుడికి పుచ్చుకుని అనునిత్యం ఫైట్ చేశారు లోకేష్. పడి లేచిన కెరటంలా అనుకున్నది సాధించారు. ఏపీ రాజకీయ చదరంగంలో పైపైకి దూసుకెళ్తున్నారు లోకేష్. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ చేసింది ఏంటి? జగన్ హయాంలో ఐటీ శాఖకు, ఇప్పటి ఐటీ శాఖకు తేడా ఏంటి? ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలుపు జెండా ఎగురవేసిన లోకేష్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా
తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. వైసీపీ హయాంలో ఐటీ శాఖ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా జనం మర్చిపోయిన పరిస్థితి ఉండేది. అదేమంటే కోడి గుడ్డు అంటూ అప్పటి ఐటీ శాఖ మంత్రి ఎంతగా అభాసు పాలయ్యారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే టార్గెట్ అని కూటమి ప్రభుత్వం అంటూ ఉంటే తన శాఖలో లోకేష్ ఏ మేరకు కొలువులను సృష్టించబోతున్నారు? నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను ధీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానే దిశానిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడని, ప్రజాభిమానం చూరగొన్న ప్రజానాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు, బాడీ షేమింగ్ చేశారు, హేళన చేశారు, టార్గెట్ చేసి మరి క్యారెక్టర్ అసాసినేషన్కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు? పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడు పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు ఆయనపై సైకలాజికల్ అటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు. అప్పట్లో ఆయన లావుగా ఉన్నాడని బాడీ షేమింగ్ చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూశారు. ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం ఇలా అన్నింటిపైన అటాక్ చేశారు. అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొని సంక్షోభాల్ని అవకాశంగా మలుచుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు. నారా లోకేష్కు నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు, ఆయన కష్టపడి సాధించుకున్నది. తనని తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ముఖ్యంగా తాను చేసిన పాదయాత్ర రాష్ట్ర గతినే మార్చేసింది. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు నాటి అధికార వైసీపీ కుట్రలు, కుతంత్రాలు, దాడులను ప్రజాదరణతో ఎదుర్కొని ముందడుగు వేయడం నభూతో న భవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలా కాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయకముందే అడ్డంకులు సృష్టించింది. జీవోలు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. మాట్లాడుతుంటే మైకు లాగేసుకుంది. నిలుచున్న కుర్చీ తీసేసింది. ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెనకడుగు వేయలేదు. ధైర్యంగా నిలబడి కలబడి రాజకీయ చదరంగంలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు క్రియేట్ చేసుకున్నారు. జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. లోకేష్ ప్రస్తుతం 4 పదుల వయసులో ఉన్నారు. ఆయనకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. ఆయనను నమ్మి తెలుగుదేశంలో కొనసాగాలి అంటే లోకేష్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తనని తాను ప్రూవ్ చేసుకున్నారాయన. ఇంకోవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూ తానేంటో చూపిస్తున్నారు. ఒకవైపు ప్రజల నమ్మకాన్నే కాకుండా పార్టీలో ఉన్న నాయకులకు సైతం తనపై నమ్మకం కలిగించి సత్తాను చాటుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇప్పుడు లోకేష్పై ఉంది. తాను లీడ్ చేస్తే పార్టీని అధికారంలోకి తీసుకురాగలరు అనే నమ్మకం క్రియేట్ చేయగలగాలి. అలా చేయాలి అంటే ప్రజలను మెప్పించాలి. ప్రజలను మెప్పించాలి అంటే వారి అవసరాలు తీర్చాలి.
వారి అవసరాలు తీర్చాలంటే పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే నాయకుడిగా లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పుడు ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలకు ఏపీకి తీసుకొచ్చారు లోకేష్. ఆల్రెడీ చంద్రబాబు 74-75 సంవత్సరాల వయసులోకి వచ్చేశారు. ఈ టర్మ్ పూర్తయితే చంద్రబాబు దాదాపు 80 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. అంటే తదుపరి ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు 80 సంవత్సరాలవుతుంది. తెలుగుదేశం అంతర్గత చర్చలను బట్టి చెప్పాలి అంటే వచ్చే ఎన్నికల నాటికి లోకేష్ను పార్టీ లీడర్గా ఎన్నుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది టీడీపీ వర్గాల్లో నుంచి వినిపిస్తున్న టాక్. అప్పుడు కాకపోయినా 2034 ఎన్నికల నాటికైనా, లేదంటే ఆ తర్వాతైనా ఎప్పటికైనా చంద్రబాబు నుంచి పగ్గాలు అందుకోబోయేది లోకేషే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన తాత, తండ్రి ఇన్ని దశాబ్దాల పాటు సారథ్యం వహించి నడిపించిన పార్టీని లోకేష్ ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలా తీసుకువెళ్ళాలి అంటే ప్రజలు తనను నమ్మాలి అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ దిశగానే లోకేష్ ప్రయాణం సాగిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక కొలువుదీరిన తొలి ప్రభుత్వంలో ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా లోకేష్ పనిచేశారు. అత్యంత మారుమూల గ్రామాల్లో సైతం ఆయన హయాంలో వేయించిన సీసీ రోడ్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆయన హయాంలో నాడు ఐటీ కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని కంపెనీలు తెస్తారో తేలాల్సి ఉంది. అతి త్వరలోనే భారీ పెట్టుబడులు వస్తాయని లోకేష్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మొన్నటి అమెరికా పర్యటనలో కూడా పెద్ద ఎత్తున కంపెనీలను ఆకర్షించారు లోకేష్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినంతనే తనదైన చాతుర్యాన్ని ప్రదర్శించిన లోకేష్ ఐటీ సంస్థల్లో అగ్రగామిగా కొనసాగుతున్న టీసీఎస్ను విశాఖ వచ్చేందుకు ఒప్పించారు. లోకేష్ ప్రతిపాదనలు విన్నంతనే విశాఖలో టీసీఎస్ హబ్ను ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రతినిధులు ఒప్పేసుకున్నారు. ఈ హబ్ ద్వారా ఏపీలోని 10,000 మందికి ఉపాధి లభించనుంది. వచ్చి రాగానే తనదైన శైలిలో స్పీడుతో ఫలితాన్ని రాబట్టిన లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పాలసీ రూపొందించారు. రానున్న 5 ఏళ్లలో ఒక్క ఐటీ రంగంలోనే 2 లక్షల మేర ఉద్యోగాలను అందించాలన్నది కూటమి సర్కార్ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇక్కడ లోకేష్ పాత్రే కీలకం కానుంది. 2014 నుంచి 19 మధ్యలోనూ టీడీపీ అధికారంలో ఉండగా నాడు కూడా ఐటీ శాఖ మంత్రిగా లోకేషే వ్యవహరించారు. నాడు చంద్రబాబు సర్కారు తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్రంలో కార్యకలాపాలు సాగించేందుకు 250 దాకా కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే ఆ తరువాత వచ్చిన జగన్ హయాంలో కొత్తవి రాకపోగా ఉన్న కంపెనీలు పారిపోయిన పరిస్థితి. మరి ఈ 5 ఏళ్లలో లోకేష్ ఏ మేరకు తన శాఖకు సంబంధించి పెట్టుబడులు తీసుకురాగలరు అన్నది ఆయన సత్తాకు అగ్ని పరీక్షగా మారనుంది. జగన్ హయాంలో ఐటీ అనే మంత్రిత్వ శాఖ ఒకటి ఉందని కూడా జనాలు గమనించలేదు. అసలు ఐటీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం సాధించింది, ఎన్ని కంపెనీలు తెచ్చింది, ఆ రంగంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేందుకు కృషి చేసింది అంటే జవాబు లేదు. ఇక ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్ అయితే కోడి, గుడ్డు, పిల్ల అంటూ బాగా ట్రోల్ అయ్యారు. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా లోకేష్ తన మార్క్ చూపిస్తున్నారని, ఐటీ రంగంలో మరిన్ని పెట్టుబడులకు తన శాయశక్తులా పనిచేస్తున్నారని అంటున్నారు. టీడీపీకి ఫ్యూచర్ లీడర్ లోకేష్. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా కుమారుడు రాటు తేలేందుకు అవకాశాలను ఇస్తున్నారు. లీడర్ అంటే ఊరికే అయిపోరు, కష్టపడాలి, ప్రజల నమ్మకాన్ని పొందగలగాలి. చంద్రబాబు సైతం తనను తాను నిరూపించుకున్నారు కాబట్టే ప్రజలు ఆయనకు 4వ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించారు. నాడు ఐటీలో పెట్టుబడులు రాబట్టి లక్షల జీతాలిచ్చే కొలువులు కల్పించి దేశ విదేశాల్లో తెలుగు యువత స్థిరపడడంలో చంద్రబాబు తన వంతు ప్రయత్నం తాను చేశారు.
ఆ నమ్మకంతోనే రాష్ట్రం విడిపోయాక కూడా చంద్రబాబును ఎన్నుకున్నారు ప్రజలు. మరి లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటారా? తెలుగుదేశం పార్టీ కేడర్ ఆశలను ముందుకు తీసుకువెళ్తారా? ఈ విషయాలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే.